ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం బాబు. సార్ మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు ఈ లావణ్య రాజ్ తరుణ్ అని ఇష్యూ మనం అంతకుముందు చూసినాం. అవును. అండ్ ఇప్పుడు కొత్తగా మస్తాన్ సాయి అని ఏదో కథనాలు బయటకు వస్తున్నాయి. అసలు ఏమైంది కొంచెం వివరంగా చెప్తే ఆడియన్స్ అర్థం అవుతుంది. అప్పుడు వచ్చింది అందరికి తెలిసిందే కదా, రాజ్ తరుణ్ అమ్మాయి లావణ్య గొడవ పడ్డారు, పంచాయతీలు అయినాయి, విడిపోయారు, ఏమేమో అయినాయి, అది సర్దుమరిగిపోయింది. ఓకే. ఇప్పుడు నిన్ననో మొన్ననో సడన్ గా మళ్ళీ లావణ్య తెర మీద కనిపిస్తా ఉంది. ఎందుకంటే వీడు ఒకడు మస్తాన్ సాయి అని ఒకడు ఉన్నాడంట. ఓకే. ఆ మస్తాన్ సాయి దగ్గర ఈ అమ్మాయికి సంబంధించిన సమ్ వీడియోస్ ఉన్నాయి. ఓకే. ఆ వీడియోస్ ను వాళ్ళ దగ్గర హార్డ్ డిస్క్ కాజేసి ఆ వీడియోస్ డిలీట్ చేద్దామని చూస్తే అందులో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఒక దాదాపు 200 మంది అమ్మాయిలను వాడు షెడ్యూస్ చేసి, అంటే వాళ్ళతో ఫిజికల్గా కలిసి శారీరకంగా అవన్నీ వీడియోలు తీసి పెట్టుకున్నాడు వాడు. 200 మంది అమ్మాయిలు. 200 మంది అమ్మాయిలు. దీంట్లో తమాష ఏంటంటే అమ్మాయిలందరూ స్వచ్ఛందంగానే వీడియో రేపు చేయలేదు మళ్ళీ. మరి ఎట్లా రియాలిటీ ఎట్లయితే అమ్మాయిలను తప్పు పట్టాలనా వారిని తప్పు పట్టాలనా? 200 మంది అమ్మాయిలను ఒక్కొక్కరికి డ్రగ్స్ ఇచ్చి, ఒక్కొక్కరికి డబ్బులు ఆశ చూపి, ఇంకొకరికి ఇంకొకటి ఆశ చూపి అన్ని షూట్ చేసుకున్నాడు. అన్ని షూట్ చేసి పెట్టుకున్నాడు. వాడు చేస్తే చేసిన తప్పు, అది సహజం. షూట్ చేసి పెట్టుకుని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అది తప్పు కదా మరి. దుర్మార్గపు నా కొడుకువాడు చేసి వాళ్ళు మళ్ళీ ఆ అమ్మాయిలు ప్లీజ్ 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 నా వీడియోలు తీసేవా అని ప్రాధేయపెడుతుంటే అది కూడా వీడియోలు తీసి పెట్టాడు. అది కూడా వీడియో తీసిడా? దుర్మార్గం అని కత్తికోకండగా నరికేయాలి వాడిని. మరి వీళ్ళు మ్యూచువల్ గా అండర్స్టాండ్ తో చేసుకున్నారు కదా. మ్యూచువల్ ఏదో ఉంటాయి కొన్ని బలహీన క్షణాల్లో ఏదో మరి వాళ్ళని ఎట్ట ఇంతమందినా ఒకరినో ఇద్దరినో అంటే ఓకే, ఒకరు లేదా ఇద్దరు లేకుంటే 10 మంది, వీళ్ళకి అదే 10 ఉన్నట్టుంది. 2 సార్లు అరెస్ట్ చేశారు. ఇదే విషయంలోనా వేరే విషయంలోనా? డ్రగ్స్. ఓకే. ఒక టిఫిన్ సెంటర్ లో ఎక్కడో డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. మళ్ళీ తర్వాత గుంటూరులో ఒక హోటల్, వాళ్ళకు సుబాన్ హోటల్ ఉంది, వాళ్ళకు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. వాళ్ళ కొడుకులకు సుబాన్ బిర్యానీ వాళ్ళకు. అయినా మళ్ళీ బయటకు వచ్చినాడు. అంటే ఎట్లా వచ్చిండు? అంత భయంకరమైన డ్రగ్స్ కేసు అంటే ఏంది, మామూలు కేసు కాదు కదా. పోలీసుల ఔదార్యమా లేకుంటే వీడు ఏమన్నా మేనేజ్ చేశాడా? ఏం అర్థం కావడం అసలు. వినడానికే ఒళ్ళు గగురు పొడిచే స్టోరీ ఇది. ఆడపిల్లల తల్లిదండ్రులందరూ గుండెలు పట్టుకొని చూడాలి ఎప్పుడు ఏం వీడియో వస్తుందో ఎవరిది వస్తుందో అని. అంటే ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారా మరి? ఎట్లా మళ్ళీ పట్టుకున్నారు. ఈ అమ్మాయి లావణ్య పోయి తీసుకుపోయి హార్డ్ డిస్క్ తీసుకుపోయి పోలీసులకు, నార్సింగ్ పోలీసులకు. అంటే లావణ్య వీడియోస్ కూడా ఉండడం వల్ల లావణ్య దొంగతనం చేసింది అది. ఆ అమ్మాయి ఏ వీడియోస్ ఉన్నాయో మనకు తెలుసు. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా వాళ్ళ లెక్కలో కట్టాల్సిందే కదా. ఆ అమ్మాయి నేను చాలా గొప్పదాన్ని అది ఇది అని అప్పుడు స్టేట్మెంట్ లో ఒకటి ఎవరినో చెప్తూ కూడా కొట్టింది లైవ్ లో, గుర్తుందా నీకు? ఉంది ఉంది. మరి అంతా రచ్చ చేసి ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టున్నాడు. ఈ వీడియోలు ఉన్నాయి, నీ వీడియోలు అంటే మళ్ళీ వాడిని ఎట్లా ట్రాప్ చేసిందో వాళ్ళ దగ్గర నుంచి హార్డ్ డిస్క్ తీసుకుంది. హార్డ్ డిస్క్ తీసుకొని ఆమె తొలగించే ప్రయత్నంలో ఇవన్నీ కనపడ్డాయి. నీ తీసుకొని పోలీసు వాళ్ళకి ఇచ్చింది. ఇప్పటికైనా వాడు అసలు బొక్కలు వేసి బయటకు రాకుండా చేయాలి వాడిని. లేకుంటే ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలు ఆడుకుంటాడు. చాలా దారుణమైన విషయం, వినడానికే జుగుప్సకరంగా ఉంది. అవునవును. అసలు ఈ ఆడపిల్లలకు తెలియలేదా ఎట్లా వాళ్ళ ట్రాప్లో పడ్డారు అనేది అర్థం కాని విషయం. నిన్న స్టోరీ చూస్తే చాలా భయంకరంగా ఉంది స్టోరీ. అంటే వీడియోలు కాదు, స్టోరీ. అదే స్టోరీ ఇట్ సెల్ఫ్. అదే మరి ఎట్లా అది సమాజం ఎటువైపు పోతుంది? అవును. ఎందుకని ఆడపిల్లలు ట్రాప్ అవుతున్నారు? మరి దీనికి ఎట్లా ఏంటి సొల్యూషన్ ఏమంటారు? ఎండు సొల్యూషన్ తీసుకుపోయి అంతే బయటికి రానికూడదు అంతే అంటారు. లేకుంటే సజ్జనార్ లాగా అంతే. ఇటువంటి ఉండవు సమాజంలో, చీడపురుగుడు వీళ్ళు ఉంచకూడదు అసలు. అసలు బతికుంటే వాడు ఇంకా ఎన్ని అరాచకాలు చేస్తాడు వాడు. వాడు సెక్స్ మ్యాన్కి వాడు, సైకో నా కొడుకు వాడు. ఇలాంటివన్నీ సమాజంలో బతకనీయకూడదు అసలు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.